అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. తెలుగులో 4 ప్రధాన పత్రికలను కూడా వాటిలో వచ్చిన వార్తలు ఏమున్నాయి, వాటిలో వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంత క్లియర్గా చెప్పేది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో ఛానల్ లేదు. ఉన్నా సరే మేబీ ఇంత క్లియర్గా చెప్పరు అనుకుంటున్నా, షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటున్నా. సో అందుకే అంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మనం చెప్తున్న కంటెంట్కి మనకున్న సబ్స్క్రిప్షన్స్ తక్కువే, వ్యూస్ బాగానే ఉంది, రీచ్ బాగానే ఉంది. మన ఛానల్ రీచ్ అద్భుతంగా ఉంది, వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. బహుశా మన రాష్ట్రంలో పొలిటికల్ కంటెంట్ ఇలా న్యూస్ అనాలిసిస్ చేస్తున్న ఏ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంత రీచ్ లేదు, ఇన్ని వ్యూస్ లేవు. కానీ సబ్స్క్రిప్షన్స్ ఇంకా ఎక్కువ పెరగాలి. అంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో అందుకే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొత్త వాళ్ళ చేత చేయించండి. అది కంటెంట్ నచ్చితేనే. సో వరికి ఎకరాకు 10,000 పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం. యాక్చువల్ మనం చేస్తున్న వరద సాయం గురించి చెప్దాం అనుకున్నాను కానీ ఇదేదో నా సెల్ఫ్ ప్రమోషన్ లాగా చాలామంది ఫీల్ అవుతున్నారంట, అందుకే నేను చెప్పట్లా, సెపరేట్ వీడియో చేస్తా. వరద సాయం ఇంకా కొనసాగుతూనే ఉంది మన ద్వారా. ఇప్పుడు 3 దశలు పూర్తయింది, ఇంకా 4వ దశ కూడా కొంతమంది అడుగుతున్నారు, మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ కష్టం మళ్ళీ మళ్ళీ రాదు. కష్టం వచ్చినప్పుడు మనకి సాయం చేసే అవకాశం కూడా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకని చేతనైనంత చేస్తూనే ఉన్నాను. అదంతా మీ సహకారంతోనే చేస్తూనే ఉన్నాను అనమాట. వరికి ఎకరాకు 10,000 పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం. వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 సాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటన. రాష్ట్రంలో వైకాపా ఉండడం మన దురదృష్టమని వ్యాఖ్య. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్ర ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు రూ. 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులు ఉన్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాషు కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. సో ఈ 10,000 ఓన్లీ అక్కడ కాకినాడ జిల్లాలో ఏలేరు పరివాహకం వాళ్ళక, లేదంటే విజయవాడ వాళ్ళకు కూడా. విజయవాడ వాళ్ళకి 10,000 సరిపోదు, యాక్చువల్లీ 25,000 ఇవ్వాలి. సో ఈయన 10,000 అన్నది విజయవాడ వాళ్ళకు కూడానా. దెబ్బతిన్న ప్రతిని నిర్మిస్తామని, ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఏలూరు, కాకినాడ జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఏలూరులో వరద ముంపునకు కారణమైన తమ్మిలేరును పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సమావేశమై మాట్లాడారు. విజయవాడ వాళ్ళకి ఎంత ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్, గొక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి. పలు అంశాలపై విస్పష్ట వైఖరి. స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్. యాక్చువల్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన డిబేట్ మీద నేను కూడా నిన్న వీడియో చేశాను. నిన్న సాయంత్రం మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసాం, చూడొచ్చు. ఇదిగోండి అమెరికా ఎన్నికల ట్విస్ట్. కీలక డిబేట్లో ట్రంప్కి చెమటలు, హ్యారిస్దే పైచేయి, కమలా హ్యారిస్దే పైచేయి అని నిన్న చేసాం. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అమెరికా ఎలక్షన్స్ మీద నాకు వీడియోస్ చేయాలని ఉంటుంది కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. అంటే మన వాళ్ళకి అంతా కూడా స్పైసీ కావాలి కదా, ఆ స్పైసీ మనం ఇవ్వలేము. ఓవరాల్గా ఆ డిబేట్లో హ్యారిస్దే పైచేయింది, కమలా హ్యారిస్దే పైచేయింది చాలా అంశాల మీద. నాకు ఉర్దూ రాదు, విద్యార్థులకు తెలుగు రాదు, పాఠం చెప్పేది ఎలా సారు? అధికారులకు ఉపాధ్యాయుడు మొర. నాకు ఉర్దూ భాష రాదు, ఆ విద్యార్థులకు తెలుగు రాదు, నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి. ఇది వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వెంకటరమణారెడ్డి అనే ఉపాధ్యాయుడు జిల్లా విద్యాధికారికి పెట్టుకున్న దరఖాస్తు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం తురకపల్లి ఎంపీపీ పాఠశాల టీచర్ వెంకటరమణారెడ్డిని గత ఆగస్టు 30న కడప అగిడిలి వీధిలోని ఉర్దూ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సర్దుబాటు చేశారంట. ఉర్దూ రాని వ్యక్తిని ఉర్దూ పాఠశాలలో పెట్టారంట.
ఘనతలు గత ప్రభుత్వం సాధించిన ఘనత. దర్యాప్తునకు విజయ్ పాల్ సహకరించడం లేదు, ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులు. హైకోర్టుకు నివేదించిన పోలీస్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా. నరసాపురం పూర్వ ఎంపీ ఉండి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా, పిపి లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంటుందన్నారు. పరారీలో ఉండి విచారణకు సహకరించడం లేదన్నారు. తప్పులు చేస్తారు, తప్పించుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ అధ్యక్షుడు వచ్చేమో తిడతారు. అది కల్చర్, కొత్త కల్చర్. మీ కుట్రల్ని అమలు చేసే నందిగం సురేష్ను పరామర్శించడానికే బయటకు వస్తారా? కష్టాల్లో ఉన్న ప్రజలు బంధువులు మీకు గుర్తుకు రారా? జగన్పై తెదేపా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ధ్వజం. అమరావతి విధ్వంసం, ప్రకాశం బ్యారేజీని కూల్చేయడం లాంటి మీ కుట్రలు, నేర ప్రణాళికలను అమలు చేసే వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించడానికే బయటకు వస్తారా అని వైకాపా అధినేత జగన్ రెడ్డిపై తిరువూరు తెదేపా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 10 రోజులుగా వరద విలయంతో అల్లాడుతున్న బాధితులు గుర్తుకు రాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్చువల్లీ ఇక్కడ పేపర్లో జగన్ రెడ్డిపై తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు అంటే అక్కడ టీడీపీ నాయకులు వాడచ్చు జగన్ రెడ్డి అనే పేరు, వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళు విమర్శించుకోవచ్చు, కానీ ఒక పత్రిక అలా రాయకూడదు. ఈవెన్ అక్కడ ఆయన అన్న మాట కూడా కాదు, ఇక్కడ వీళ్ళు సంబోధించిన మాట అది అని వైకాపా అధినేత జగన్ రెడ్డిపై తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అంటే ఆయన అన్న మాటను వీళ్ళు ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ ఏదైతే బయటకు వస్తారా, పరామర్శించడానికే బయటకు వస్తారా అనేంతవరకు కొలుకుపూడి మాట్లాడిన మాటలు అని వైకాపా అధినేత జగన్ రెడ్డిపై తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు అనేది ఈనాడు వాళ్ళు రాసిన వార్త. సో ఇక్కడ జగన్ రెడ్డి అనే పదం వాడవచ్చా లేదా? ఈనాడులో జగన్మోహన్ రెడ్డి అని రాయొచ్చు, లేదా జగన్ అని రాయొచ్చు. జగన్ రెడ్డి అని టీడీపీ వాళ్ళు రెగ్యులర్గా విమర్శిస్తున్న ఆ పేరుని తీసుకొచ్చి ఇక్కడ ఈనాడు వాళ్ళు కూడా రాశారన్నమాట. తర్వాత ఇది సంగతి కార్టూన్ చూడండి. నాది కక్ష సాధింపు మనస్తత్వం కాదు, నేను ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అని ఒక పక్క చెప్తూనే మరో పక్క మేము వస్తే తెదేపా నేతలు జైలుకు వెళ్ళక తప్పదు ఖబర్దార్ అని చెప్పారంట. దాన్ని ఇది సంగతిలో హైలైట్ చేశారు. ఒకవైపేమో నాది కక్ష సాధింపు మనస్తత్వం కాదు, నేను ఎప్పుడూ కక్ష సాధించలేదని చెప్పింది ఆయనే, ఇంకోవైపేమో నేను అధికారంలోకి మళ్ళీ వస్తే టీడీపీ వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు అన్నారు. అదే నిన్న మాట్లాడింది ఆయన. అదే కక్ష సాధించకపోవడం ఏంటి? గత 5 ఏళ్లలో కక్ష సాధించలేదంట. జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఇచ్చారు, నమ్మండి. గత 5 సంవత్సరాల్లో కక్ష సాధించలేదంట. ఆ 75 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబు గారిని అడిగితే తెలుస్తుంది కక్ష సాధించారా లేదా అని. ఆ 70 ఏళ్ల రంగనాయకమ్మ గారిని అడిగితే తెలుస్తుంది కక్ష సాధించారా లేదా అని. కక్ష సాధించలేదు అంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు కక్ష సాధించారా లేదా అని. నీటి అడుగుకు వెళ్లి బోట్ల కత్తిరింపు, తొలగించే వీలు లేక ముక్కలుగా కత్తిరిస్తున్న బృందం. జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్య నాయుడి ఆధ్వర్యం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం కష్టంగా మారుతోంది. వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు వినియోగించాలనే ప్రణాళిక విఫలమవడంతో రెండో ప్రణాళికను బుధవారం అమలు చేశారు. ప్లాన్ బి. నీటిలోకి మునిగి బోటులను కత్తిరిస్తున్నారు. ఆ బోట్లని ఎందుకంటే అవి పెద్ద బరువు ఉన్నాయి, 30 టన్నులు 40 టన్నుల వరకు బరువు ఉన్నాయంట. వాటిని క్రేన్లతో ఎత్తడం కూడా సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి నీటిలోకి దిగి కత్తిరిస్తున్నారు, వాటిని బోట్లను కట్ చేస్తున్నారు, ముక్కలుగా చేసేస్తున్నారు. నెలాఖరులో మళ్ళీ వర్షాలు. వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా మారి బలపడి రాష్ట్రం వైపు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఋతుపవన ధురోణి ఉత్తర కోస్తాకు సమీపంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి అని చెప్తున్నారన్నమాట. తర్వాత పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, లంకలను చుట్టుముట్టిన నీరు. సో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా కూడా ఈ వరద నీరు వదిలిపెట్టలేదు చాలా చోట్ల. నదుల ఉపద్రవం మునిగిన గ్రామాలు. శబరి గోదావరి నదులు పరవళ్ళు తొక్కి ఉగ్రరూపం దాల్చడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాలు ఇంకా ముంపు నుంచి బయటపడలేదు.
ఏలేరు దిగ్బంధంలో 64 పల్లెలు. ఏలేరు వరద ఉధృతికి కాకినాడ జిల్లాలోని పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల్లో వణుకుతున్నాయి. 64 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయంట ఏలేరు పరివాహకంలో. తర్వాత కళ్ళెదుటే కష్టం కొట్టుకుపోయింది. కేంద్ర బృందానికి అన్నదాతల మొర. సో రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి, నేరుగా చూడడానికి కేంద్రం నుంచి ఒక బృందం వచ్చిందనమాట. వాళ్ళు విజయవాడ సమీపంలో తిరిగారు. మొత్తం తిరిగి నేరుగా నష్టాన్ని నేరుగా చూస్తున్నారు. సో ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. అసలు మనసంతా సాక్షి మీదే ఉంటుంది. ఏంటో ఈనాడు చదువుతానే కానీ మనసంతా సాక్షి మీదే ఉంటుంది. అయ్యో నా సాక్షి ఈరోజు ఏం రాశారని. బాబే బాధ్యుడు. ఎస్, బాబే ముంచాడు. సరదాగా గత 10 రోజుల హెడ్డింగ్స్ చూద్దామే సాక్షిలో. ఎందుకంటే మనకు నచ్చిన పత్రిక కదా, మనం గత 10 రోజుల హెడ్డింగ్స్ చూద్దామే. గత 10 రోజులు 2వ తేదీ నుంచి మొదలెడదామా. విజయవాడ విలవిల మామూలుగా వరద కష్టాన్ని రాశారు. బాబే ముంచాడు, ప్రభుత్వమే ముంచింది, కన్నీటి వరద. బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం. సో ఇక్కడ కూడా బాబే ముంచాడు అని రాసినట్టే కదా. చంద్రబాబు ఎవరిది పాపం, బుడమేరు వరదకు 32 మంది బలి, లెక్క తేలని మరణాలు మరెన్నో. ఇక్కడ కూడా చంద్రబాబు ఎవరిది పాపం అని చెప్పి చంద్రబాబే ముంచాడని రాశారు. తర్వాత ఆకలి చావులే, పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నేడు 15, మొత్తం 47. వీళ్ళ లెక్కలు వీళ్ళు ఇచ్చారు. 6వ తేదీ హెడ్డింగ్ చూద్దాము. అయ్యో, అంటే దాన్నే రిపీటెడ్గా పెడుతున్నారు. బాబు తప్పిదమే ముంచేసింది. అదే హెడ్డింగ్ని రిపీటెడ్గా అదే దాన్నే బాబు తప్పిదమే ముంచేసింది అని పెట్టారు. 6వ తేదీ. 7వ తేదీనేమో నెక్స్ట్ పేజీలో ఉంటుందేమో చూద్దాం. 7వ తేదీని కూడా ఆల్మోస్ట్ అదే అర్థం వచ్చేలాగా మళ్ళీ ముంచారు. మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన. అంటే మళ్ళీ బాబు ముంచారని చెప్పి మళ్ళీ రాశారనమాట. మళ్ళీ ముంచారు. సో 9వ తేదీ, 8వ తేదీ పేపర్ లేదు కాబట్టి ఎటు చూసిన ఆక్రందనలే. ప్రభుత్వ సాయం ఎక్కడ, దారుణ పరిస్థితుల్లో ఇది అని రాసుకొచ్చారు. 10వ తేదీ చూస్తే ముంచింది ప్రభుత్వమే. సో చూశారు కదా, ప్రతిరోజు కూడా బాబే బాధ్యుడని ఈరోజు. అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ గత 10 రోజుల్లో ఒక 6 రోజుల పాటు బాబే ముంచాడు అవే రాసుకొచ్చారు. ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. సో విజయవాడలో వచ్చిన ప్రకృతి విపత్తు మీద క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలంట. సో ఆయన మీద పెట్టే కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఎందుకంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది చూసారా. మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు దాన్ని ఏమంటారు? సో అట్లా ప్రకృతి విపత్తులు అనేవి వస్తాయి. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వ నెగ్లిజెన్స్ అని ప్రభుత్వం మీదకి తోసేయడం ప్రతిపక్షానికి అలవాటే. సో అదంతా కూడా రాజకీయంగా వాళ్ళు అలా నలుగుతూ ఉంటారు. అయితే నిర్లక్ష్యం కారణంగా డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత మనం సరైన కనీస చర్యలు అమలు చేయకపోయినా వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టించలేదు. ఇప్పుడు అమరావతి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి మళ్ళీ ఇల్లు కూడా కట్టించలేదు. అక్కడ సంవత్సరంలో ఇల్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు. సంవత్సరంలో ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. ఇప్పుడు వరకు లేదు. అది 2021 నవంబర్లో జరిగింది. 3 సంవత్సరాలు దాటింది. బుడమేరు వరదల్లో 60 మంది మృతికి చంద్రబాబే కారణం. సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా కేసులు. బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు. రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు సాంప్రదాయాలకు నాంది. బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే. డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందట పాత కేసులో నందిగం సురేష్ అక్రమ అరెస్టు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం. గుంటూరు సబ్ జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ఏదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్. సో ఇదండి. సో ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై తుఫాను వస్తుందన్న సంకేతాలను పట్టించుకోలేదు. శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయన్న అలర్ట్ బుధవారమే వచ్చింది. చంద్రబాబు వద్ద బుధ, గురు, శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉండింది.
మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి వరద నీరు వస్తుందని కూడా తెలుసు. అలాంటప్పుడు బాబు బుధవారమే రెవెన్యూ, ఇరిగేషన్, హోమ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించి ఉండాలి. అలా చేసి ఉంటే డ్యాములన్నీ నిండి ఉన్నాయనే విషయం అర్థమయ్యేది అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు పాఠాలు. పరిపాలనా పాఠాలు, సమీక్ష పాఠాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నారు, వినండి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కనీసం వాళ్ళకి సహాయం చేయలేకపోయింది. వీళ్ళు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. ఇక్కడ తుంగభద్ర డ్యామ్ ఒక గేటు కొట్టుకుపోతే ఇమీడియట్గా 72 గంటల్లో అమర్చింది ఈ ప్రభుత్వం దగ్గరుండి. కర్ణాటక వాళ్ళకి అప్పచెప్పలేదు, తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పలేదు. ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అక్కడ నిపుణులను తెప్పించి చేశారు. ఇలా అసలు గత ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి అయినా కాలువల దగ్గర పడుకొని కాలువల దగ్గరే తిని రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి కాలువలకు గండ్లు పూడ్పించిన చరిత్ర ఉందా గత ప్రభుత్వంలో? మళ్ళీ ఎందుకు అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు. వైద్య విద్య కళ ఛిద్రం, ఇకపై ప్రైవేట్ మెడిసిన్. 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సర్కారు మోకాలడ్డు. ప్రైవేట్కు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకొని విద్యార్థుల ఆశలపై నీళ్లు. నాకెందుకో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో సరైన స్టాండ్లోకి వెళ్ళలేకపోతోంది. చంద్రబాబు గారు హెల్త్ ఈ విషయంలో, వైద్య కళాశాలల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మించింది. 5 కళాశాలల నిర్మాణం పూర్తయింది, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. సో వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం కూడా వాళ్ళకి వైద్య కళాశాల నిర్మాణం అయితే జరిగింది, కానీ అక్కడ బోధనా పరికరాలు కానీ లేదా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ లేదా సిబ్బంది నియామకం కానీ చేపట్ల. సో ఈ ప్రభుత్వం వాటిని చేపట్టి దాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలుగానే మెయింటైన్ చేస్తే బాగుండేది. కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తుంది. అది తప్పే అవుద్ది మేబీ. అందుకే ఈ వార్త విషయంలో నేను సాక్షిని ఏమి కామెంట్ చేయను. లెట్ దెమ్ గో. వాళ్ళు ఏం రాస్తారో రాసుకొని చూద్దాం. మరీ అబద్ధాలు రాస్తే అప్పుడు పట్టుకుందాం. తర్వాత కమలదే పై చేయి, డిబేట్లో ట్రంప్ బేజారు, ప్రశ్నలకు నీళ్లు నమిలిన వైనం. చాలా అంశాల్లో హ్యారిస్దే ఆధిపత్యం, వలసలు ద్రవ్యోల్బణంపై ట్రంప్కు మార్కులు. ఓకే. తర్వాత కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మీడియా ముందు ఎలా మాట్లాడతారు? జత్వానీ కేసులో న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు, ఆమె నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు ఎక్కడ, వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ ఈ నెల 17కు వాయిదా. పాపం ఆంధ్రప్రదేశ్కి ఏం పని లేదు, ఇక్కడ కేసులు చాలు అన్నట్టు ముంబై నుంచి హీరోయిన్ని తీసుకొచ్చి చేస్తున్నాం రాజకీయం. గత ప్రభుత్వం ఆ ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి వేధించడం ఏంటో, వీళ్ళు ఆ కేసును పట్టుకోవడం ఏంటో మన రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో. 70 ఏళ్ళు పైబడిన అందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా, ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తింపు. ఈ నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో వృద్ధులకు లబ్ధి. 31,000 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. PM గ్రామ్ సడక్ యోజన 4 కింద 62,500 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం. బాగుందండి. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు పైబడిన అందరికీ కూడా 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నారంట. మంచి విషయమే అది. తర్వాత గోదావరి మహోగ్రూపమని రాశారు, ఇందాక చెప్పుకున్నదే. ఎకరానికి 10,000 వరద నష్టపోయిన రైతులకు అందిస్తాము సీఎం చంద్రబాబు. అది ఓకే. తర్వాత నిబంధనల గాలికి, విపత్తు నిర్వహణను పట్టించుకొని చంద్రబాబు సర్కారు. 3 కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం. ఫ్లడ్ క్వశ్చన్ పాటించలేదు, వరదలపై ప్రజలను కనీసం ఎన్నిసార్లు రాస్తారు? అదే పట్టించుకోలేదు. 10 రోజుల పాటు అక్కడ ఉన్నాడు ఆయన, 10 రోజుల పాటు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మొత్తం ఇక ముందు తిరగలేదు, భవిష్యత్తులో కూడా ఆయన తిరిగే మనస్తత్వం కాదు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో, వరద ప్రాంతాల్లో, వరద నీటిలో, ఆ దుర్వాసన వస్తున్న నీటిలో, పాములు తేళ్ళు అన్నీ తిరుగుతున్న నీటిలో 10 రోజుల పాటు తిరిగి వెళ్ళిన కాలనీలకే మళ్ళీ వెళ్ళిన కాలనీలకే మళ్ళీ వాళ్ళ పాల ప్యాకెట్లు, ఫుడ్డు, మంచినీళ్ళు ఇవన్నీ ఇచ్చి, అక్కడ ఇండ్లు శుభ్రం చేయించి, నిత్యావసరాలు ఇచ్చి, రేషన్ బియ్యం ఇచ్చి, ఇన్ని చేస్తుంటే చేయలేదు అంటారు. సాక్షి. అందుకే సాక్షిని మనం చదవాలి. పాపం ఓట్లు వేయలేదు కానీ వచ్చి నవ్వుతున్నారు. వీళ్ళందరూ ఏంటో, వీళ్ళు నిజంగా అభిమానంతో వచ్చారో డబ్బులు తీసుకొని వచ్చారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ పార్టీ వైసీపీ కల్చర్ అలాంటిది. డబ్బులు తీసుకొని జనాలు రప్పిస్తారు. సో వీళ్ళు అభిమానంతో వచ్చారో డబ్బులు తీసుకొని వచ్చారో నాకైతే తెలియదు, నేను కామెంట్ చేయను. ఎన్నికలకు ముందు సిద్ధం సభలు అని పెట్టారు.
ఓ లక్షలాది మంది జనం వస్తున్నారని పెట్టారు. ఆ సిద్ధమ సభలు జరిగిన ఏ ప్రాంతంలోనూ వైసీపీ గెలవలేదు. అమ్మకానికి మెడికల్ కాలేజీలు ఇందాక చెప్పుకున్నాంలే. విద్యా దీవెన పెండింగు, డోర్ డెలివరీ బంద్. రహదారుల భద్రతపై ఏపీ ప్రభుత్వం చేతకన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు. ఓకే. తర్వాత నందిగం బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్. ఆశ్రయించండి, చెప్పేయండి డైరెక్ట్గా. నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే అందుకే నేను వెళ్ళానని చెప్పేయండి. చెప్పేస్తే మీరు సేఫ్ అయిపోతారు. తర్వాత ఆదిమూలం పిటిషన్ను తగిన బెంచ్ ముందు ఉంచండి, రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం. సో ఇవన్నీ సాక్షిల వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కోర్టు ముందు హాజరవ్వాల్సిందే, స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందే, ఎన్ఓసీపై జగన్కు హైకోర్టు స్పష్టీకరణ, పాస్పోర్టు 5 ఏళ్లకు వచ్చేలా ఎన్ఓసీ ఇవ్వండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సగం రిలీఫ్, పాస్పోర్ట్ 5 ఏళ్లకు రెన్యువల్ చేయమని హైకోర్టు చెప్పింది. ఇంకో సగం షాకింగ్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా కింది కోర్టుకు వెళ్ళాలి, వ్యక్తిగతంగా వెళ్ళి పూచీకత్తు ఇవ్వాలి. అలా 2 రకాలు. ఆయన కోర్టుకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఉధృతంగానే ఏలేరు వరద ముంపులో 65 గ్రామాలు ఇందాక చెప్పుకున్నాం. తర్వాత సిబిఐ దర్యాప్తునకు నో, తెలంగాణ హైకోర్టులో విజయసాయికి చొక్కెదురు. 2004లో చంద్రబాబు ప్రభుత్వంపై విచారణకు ఆదేశించేందుకు కోర్టు నిరాకరణ. పాత అంశంపై కొత్తగా విచారణ అనుమతించాం, దీనిపై ఇప్పటికే తీర్పులు వచ్చాయి. వైఎస్ విజయలక్ష్మి, పాల్వాయి గతంలో వేసిన వ్యాజ్యాలు డిస్మిస్ అయ్యాయి. ఆ కోర్టు నిర్ణయాలు శిరోధార్యం, ధర్మాసనం. సో ఎంఐజీకి భూ కేటాయింపు కేసులో షాకు, చంద్రబాబుకు షాకు, చంద్రబాబుకు షాకు, చంద్రబాబుకు షాకు అని చాలామంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల జర్నలిస్టులు, మన మేధావి జర్నలిస్ట్ గారి ఛానల్లో చాలా వీడియోస్ చేశాడు. మరి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది, దానిలో సిబిఐకి ఇవ్వమో, అవసరం లేదు, అది పాత కేసు, ఎప్పుడుదో అది, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసింది. సో మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆదుకుంటాం, ఎవరో అధైర్యపడద్దు, 17లోగా బాధ్యులకు పరిహారం ఇందాక చూసాం. తర్వాత ఏలేరును ముంచింది జగనే, ఆధునికీకరణకు నాడే శ్రీకారం చుట్టే. జగన్ వచ్చి ఆ పనులు ఆపేశాడు. గత 5 ఏళ్లలో పూర్తి చేస్తే వరద వచ్చేది కాదు, బుడమేరకు గండిపడేలా చేశారు, బ్యారేజీ డ్యామేజీతో వేల మందిని చంపాలని చూశారు. నేనే కనుక రాజకీయాలను పక్కన పెడితే అందరి తాటా తీసేవాడిని. 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల బీమా ఇందాక చెప్పుకున్నాం. అదే జగన్, అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలను బొంకు, నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు నిరూపించాలని మంత్రులు, నేతల డిమాండ్. నిరూపించలేక చేతులెత్తేసిన వైసీపీ అధినేత. అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారని నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు కిక్కుమనలేదంటూ నిప్పులు చెరిగిన మంత్రులు. క్రిమినల్ వెళ్ళి మరో నేరస్తుడికి పరామర్శ అని ఎద్దేవా. కూలీలపై మృత్యు పంజా, జీడి పిక్కల వ్యాన్ అదుపు తప్పి ఇది రాత్రి దేవరపల్లిలో జరిగింది ఒక ప్రమాదం, దారుణంగా జరిగింది ఆ ప్రమాదం. భారత్లోకి చైనా చొరబాటు 4000 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. ఢిల్లీ ఎంత మేర ఉందో అంత మేరే లడాఖ్లోకి. మోదీ ఎదుర్కోలేకపోయారు, వాషింగ్టన్లో రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు గాయం. రాహుల్ గాంధీ ఏంటో వాషింగ్టన్, అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగు భాష గురించి మాట్లాడతాడు, అది మాట్లాడతాడు. రాహుల్ వ్యాఖ్యలు ఖలిస్తాన్కు సమర్థనే. భారత్లో సిక్కుల మత స్వేచ్ఛ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సమర్థించింది. అమెరికా పర్యటనలో ఉన్న విపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని, ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో అంత మేర లద్దాఖ్లో భారత నేలను చైనా దళాలు ఆక్రమించాయని పేర్కొన్నారు. అక్కడ సంచలనాలు మాట్లాడుతున్నాడు ఆయన. సోనియా నివాసం వద్దే నిరసన ప్రదర్శన. భారత్లో మత స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మద్దతు ఉన్న సిక్కుల గ్రూప్ ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం ఎదుట నిరసన చేపట్టింది. వాడివేడిగా ప్రెసిడెన్షియల్ డిబేట్ అదరగొట్టిన కమలా హ్యారిస్. ఆంధ్రప్రభలో చూస్తే వృద్ధులకు ఆరోగ్య బీమా మనం చెప్పుకున్నాము, దేశాన్ని అమ్మేస్తాడు కమలా హ్యారిస్ ధ్వజం, ఆమెతో వినాశనమే ట్రంప్ ఎదురుదాడి, ఇది కూడా చెప్పుకున్నాం. అమిత్ షా చేతికి వరద నివేదిక. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమిత్ షాకు అందజేశారు. మంచిది. ఎకరాకు 10,000 ఇందాక చెప్పుకున్నదే. ఏలేరు ఉధృతి కూడా చెప్పుకున్న అంశమే. వామ్మో కరకట్టలపై ఆవాసాలు తగ్గుతున్న మోజు. భవిష్యత్తుపై బెంగతో కరకట్ట వాసులు లబోదిబో.
ఆగిపోయిన భవన నిర్మాణాలు, ఫ్లాట్లకు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు వెనకడుగు, డైలమాలో రియల్టర్లు, నిర్మాణదారులు, తరలిపోతున్న అద్దె ఇంటి వాసులు. మరి చంద్రబాబు గారు ఉన్నారుగా కరకట్ట మీద. కృష్ణానది వరద బీభత్సంతో కృష్ణా కరకట్ట వాసుల్లో వణుకు మొదలైంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా వరద ముంచెత్తడంతో 10 రోజులుగా పడిన వ్యాధులు వారికి కునుకు పట్టకుండా చేస్తున్నాయి. నిజంగానే వరద వచ్చినప్పుడు ఈ కృష్ణానది కరకట్ట మీదుగా ప్రయాణాలు సాగించలేకపోయారు. కరకట్ట 2 వైపులు మూసేశారు. రోడ్డు కుంగిపోయిందన్నారు, అలాగే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసాయి. సో కరకట్ట మీద చంద్రబాబు గారు ఉండడం కూడా ప్రమాదమే. ఆయన కూడా ఇల్లు మారిపోతే బెటర్. ఎందుకు వివాదాస్పదమైన ఇంట్లో అద్దెకు ఉండటం? అదేం సొంత ఇల్లు కాదుగా. మారితే బెటర్ ఏమో. అమరావతిలో ఇంకెక్కడైనా ఆ వెలగపూడిలో కానీ ఆ సచివాలయం దగ్గర కానీ ఎక్కడైనా కట్టించుకుంటే బెటర్, లేదంటే విజయవాడలో ఉంటే బెటర్ ఏమో. ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత చంద్రబాబుకి కేసు పెట్టాలి. వరద వైఫల్యాన్ని కప్పించుకునేందుకు వైసీపీ పైనందులో అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. బోట్ కటింగ్ పనులు 4 రోజుల్లో 4 మీటర్ల ఎత్తు, ఒక్క రోజులో 4 మీటర్ల కత్తిరింపు, ప్రకాశం బ్యారేజ్లో 12 అడుగుల లోతులో డైవింగ్ టీం సాహసం, ఆపరేషన్ మరింత ఆలస్యం. చాలా రిస్క్. అంత భారీ పడవలను కట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇవి మళ్ళీ ఈనాడులో సంక్షిప్తంగా సింపుల్గా చూస్తే అంత పొలిటికల్ స్పైస్ ఏం లేదు. అంతా కూడా సాదాసీదాగా ఉంది. చంద్రబాబు గారేమో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోకేష్ గారేమో ఆఫీసులో ఉండి సీఎంఆర్ఎఫ్ చెక్కులై తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరు నుంచి నిన్నే వచ్చి గుంటూరులో ఉన్న పరామర్శించారు. మళ్ళీ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు ఈరోజు. అంతా కూడా సాదాసీదాగా అలా జరుగుతోంది. చట్టం చదరంగం కాదు, నిజాయితీతో సదుద్దేశంతో కోర్టుకు రావాలి. ఎంఐజీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు కారణాలు చూపలేకపోయారు. సరే, ఇది చాలా ఇంపార్టెంట్ వార్తలే, నేను నెక్స్ట్ చెప్తాలే, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా. జగన్ కోర్టుకు రావాల్సింది ఇది కూడా అయిపోయింది. ఇదండి మాజీ మంత్రి విడదల రజనీ గారి గురించి. మొన్న జగనన్న కాలనీలు, నేడు స్టోన్ క్రషర్ కంపెనీ బాగోతం. వైకాపా హయాంలో మంత్రుల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీ అధికారంలో ఉండగా అవినీతి గురించి ప్రచారం జరిగింది. అయినా ఆమెకు మాజీ సీఎం జగన్ అడ్డుకట్ట వేయలేదు. జగన్ ఎవరికి అడ్డుకట్ట వేశారు? ఎవరికీ అడ్డుకట్ట వేయలే. కొడాల నానికి అడ్డుకట్ట వేయలా, జోగి రమేష్కి అడ్డుకట్ట వేయలా, అంబటి రాంబాబు గారికి అడ్డుకట్ట వేయలా, రోజా గారికి అడ్డుకట్ట వేయలా, గుడివాడ అమర్నాథ్కి ఎవరికీ అడ్డుకట్ట వేయలా. అందుకే వాళ్ళందరూ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంది. పార్టీ అధినేతగా బాధ్యత తీసుకొని ఎక్కడైనా వ్యతిరేకత వస్తుంటే, ఎవరి మీదైనా వ్యతిరేకత వస్తుంటే వాళ్ళని అక్కడితో ఆపాలి. కానీ ఆయన ఆపలేదు. జగనన్న కాలనీ పేరిట తమ వద్ద భూములు సేకరించి కమిషన్ వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్లో చెప్తే, తాజాగా స్టోన్ క్రషర్ వ్యాపారాల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకున్నారనేది కూడా బయటకు వచ్చింది. ఇది ఆల్రెడీ వచ్చిందే. సరే, అనధికార హోర్డులు బ్యాన్తో తొలగించాల్సిందే హైకోర్టు. సెబ్ను రద్దు చేసిన ప్రభుత్వం. వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందనమాట. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి అనుచరుడికి రిమాండ్. తెదేపా చంద్రబాబు ఇంటిపై 2021 సెప్టెంబర్ 17న దాడికి పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన అనుచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ను తాడేపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వరద ఆపై పాముల బెడద. డిగ్రీ కోర్సులకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్. ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రభుత్వం ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు BA, BCom, BS సెమిస్టర్ 1 డిసెంబర్ 2 ముగుస్తుంది. పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 21 వరకు. ఫలితాలు జనవరి 10లో. సరే, ఇవి 4 పత్రికల్లో ఉన్న అంశాలన్నమాట. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.